మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూరులోని రేషన్ షాప్ లో రేషన్ తీసుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తోందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ ముక్తార్ అన్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓను కలిశారు. వృద్ధులు కూలి పని చేసి వదిలేసి రేషన్ షాప్ చుట్టూ ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతున్నారని వాపోయారు. పాత రోజుల ప్రకారం 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు రేషన్ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. రాపూర్ మండలం రాపూర్ పట్టణందు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు ప్రజలకు అందుబాటులో పెట్టి వాళ్ళు ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా వచ్చి ప్రశాంతంగా వాళ్ళు పనులు చేసుకుని వచ్చి తీసుకుపోయే పరిస్థితి ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ అని చెప్పారు. ఏ రోజు ఇచ్చింది లేదు. ఒక నెలలో రేషన్ షాప్ ఇంటికి వద్దంటారు, ఇంకో నెలలో మీరు వచ్చి రేషన్ షాపులో తీసుకోవాలంటారు. ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో. అలా కాకుండా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాప్ సంబంధించిన ప్రజలు పేదవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ రోజు 1వ తేదీ నుంచి మళ్ళీ పాత పద్ధతి ప్రకారం 15వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేషన్ షాపుల్లో డీలర్లు అందుబాటులో ఉండి ప్రజలకు రేషన్ సరుకులు అందియాలనే ఉద్దేశంతో 3 రోజులు ఒక రేషన్ షాపు, ఇంకో 3 రోజులు ఒక రేషన్ షాపు, అలా కాకుండా వేరే పద్ధతి కాకుండా పాత పద్ధతిలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు రేషన్ డీలరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు మహాకూటమి కలిసి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఇచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి నేను తిరిగి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా 8:30కు కూడా అక్కడ రైతు కూలీలు ఎన్ఆర్జీకి సంబంధించిన కూలీలు కూడా నిలబడి ఉంటే నేను అడగడం జరిగింది. వాళ్ళు చెప్పడం అన్నా మేము ఉదయం వస్తున్నాము సాయంత్రం అవుతుంది రేషన్ ఇచ్చేటప్పుడు అని బాధ